హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో బ్యూటిఫుల్ ప్రాపర్టీ, మంచి ఛాన్స్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి ఎంత తక్కువ ప్రైస్ అంటే అసలు చెప్తే మీరే అవాక్ అయిపోతారు, అంత మంచి ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి 75 యార్డ్స్లో G+2 అదేవిధంగా పెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్రాపర్టీ. మనకు ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి 25x27 అండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో అయితే ఉందండి. చూస్తున్నారు కదా, కమర్షియల్ పర్పస్ ఉంది, అదేవిధంగా పైన రెంటర్ పర్పస్, ఓనర్ ఉండడానికి కూడా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఈజీగా 25,000 to 30,000 రెంట్స్ అయితే సంపాదించుకోవచ్చు అండి. సగం ఈఎంఐ మనకు రెంట్స్తోనే పోతుంది అన్నమాట, అంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, 30 feet రోడ్ ఉందండి. మరి ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? గుర్రంగూడ అండి, అరవింద నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. phase 2లో ఉంది ప్రాపర్టీ. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకు ఒక షెడర్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇది కమర్షియల్ అండి. దీనికి బ్యాక్ సైడ్ మనకు సింగిల్ రూమ్ అదేవిధంగా కిచెన్ అయితే ఉందన్నమాట. ఎవరైతే షెటర్ తీసుకుంటారో ఆ రూమ్స్ కూడా తీసుకుంటే ఈజీగా మనకు 10,000 రెంట్స్ అయితే కిందనే వసూలు అయిపోతాయి అన్నమాట. మనకు లోపలికి వెళ్ళడానికి 10 feet గేట్ తీసుకున్నారని చూస్తున్నారు కదా. మంచి వెహికల్, ఇనోవా, ఫార్చునర్ అలాంటి వెహికల్ పట్టే విధంగా పెద్ద గేట్ తీసుకున్నారు. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. గ్రానైట్ యూజ్ చేసినారు. దీనికి బోర్ వాటర్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఈశాన్యంలో మనకు బోర్ వాటర్, పక్కకే సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. 5,000 లీటర్స్ కెపాసిటీ గల సంపు అండి. పైన ఫాల్సుల విషయానికి వస్తే మంచిగా పీవీసీ ఫాల్సిలింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ అనమాట. షెడర్ కోసం అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక సింగిల్ రూమ్ అదేవిధంగా కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఫస్ట్ ఎంటర్ గానే ఇక్కడ ఒక కిచెన్ తీసుకున్నారండి. ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. అదేవిధంగా మంచి ఒకటి చిన్న విండో తీసుకున్నారు. పక్కకే పూజా గదిలా కూడా చిన్న తీసుకున్నారండి. ఇక్కడ షెల్ఫ్స్ తీసుకున్నారు, చాలా బాగుంది. అదేవిధంగా పక్కకే మనకు ఇది వచ్చేసి బెడ్రూమ్ లాగా అయితే తీసుకున్నారండి. దీంట్లో కంప్లీట్ కింద గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ చూస్తే మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్, విండో ఓపెన్ చేయగానే మంచి వెంటిలేషన్ అండి, ప్రాబ్లమే లేదు. ఇక ఈ రూమ్ నుంచి మనకి ఏంటంటే షట్టర్ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అండి. చూస్తున్నారు కదా, షట్టర్ కూడా చాలా పెద్ద సైజులో తీసుకున్నారండి. మంచి షాప్ పెట్టుకుంటే ఏరియాలో కిరాణా షాప్ ఏది పెట్టుకున్నా కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. అలాంటి ప్రాపర్టీ అయితే మేము ముందు తీసుకోవడం జరిగింది. షటర్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఎలా కన్స్ట్రక్షన్ చేశారో ఒకసారి చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకు స్టెప్స్ అయితే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు వాష్రూమ్ అదేవిధంగా ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా తీసుకోవడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. మంచి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా మనకు విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదా, ఇక్కడ చూస్తే మనకు బాల్కనీలో మంచిగా గ్రానైట్తోనైతే బాల్కనీ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. చూస్తున్నారు కదా, సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నారు వాస్తు ప్రకారము. డోర్స్ ఏవైతే యూజ్ చేసినారో ఇండియన్ టేక్తో అయితే యూజ్ చేసినారు. మంచి ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది బాల్కనీ అండి. బాల్కనీలో మనకు రైలింగ్ వచ్చేసి టఫన్ గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి కాలనీ చూడండి మీరు. కాలనీలో అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉంది, ఇప్పుడే మంచిగా డెవలప్ అవుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ ఇస్తాను. మనకి ఏంటంటే బాల్కనీలోనే ముందు సైడ్ వచ్చేసి ఒక వాష్ రూమ్ అదేవిధంగా ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. మనకి ఎవ్రీథింగ్ అన్నీ రెడీ చేసినారండి. ట్యాప్స్ కూడా అన్నీ పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి, మంచిగా పై వరకు టైల్స్ తీసుకున్నారు. మంచిగా షవర్ ఎవ్రీథింగ్. పైన లోరు ఫుడ్ ఇచ్చినారండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి గుర్రంగూడ అరవింద నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయగానే హాల్ చూస్తారు కదా, మంచిగా పెద్ద హాల్ తీసుకున్నారు. హాల్లో కూడా మంచిగా టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. మంచిగా షెల్ఫ్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా వన్ వాల్కి వచ్చేసి ఇలా మంచిగా రాయల్ ప్లేతోని బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ అండి. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ ఉంది. దీనికి కూడా గ్రానైట్ ఎవ్రీథింగ్ అయితే యూజ్ చేసినారు. యూపీవీసీ విండోస్ అండి. వెంటిలేషన్ అయితే ఫుల్ ఉందండి. ఇక మనకు షెల్ఫ్స్ చూసుకుంటే ఎక్కడ కాంప్రమైజ్ కూడా మంచిగా షెల్ఫ్స్ తీసుకున్నారు. పూజ గది కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పూజ గది కూడా ఎవ్రీథింగ్ అయితే ఉందండి. మనకి ఈ విధంగా సింక్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారనమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం.
బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కింద గ్రానైట్ యూజ్ చేసినారు, పైన నీట్ ఫాల్ సీలింగ్ యూజ్ చేసినారు. అదేవిధంగా పెయింటింగ్స్ చూడండి, పెయింటింగ్స్ బాగా చేసినారు. నెక్స్ట్ ఇక విండోస్ విషయానికి వస్తే 3/4 విండో తీసుకున్నారండి. మంచి వెలుతురు ఉంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా ఎవ్రీథింగ్ మనకు షవర్ కానీ మనకు ఎవ్రీథింగ్ ట్యాప్స్ అన్నీ పెట్టినారండి. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారు, చాలా బాగుంది. డోర్స్ విషయానికి వస్తే ఇవి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అనమాట. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఈ ఏరియాలో 6,000 to 7,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా ఉందండి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్ తీసుకున్నారు, 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. చాలా బాగుందండి. ఇక విండోస్ కూడా చూస్తే ప్రతి ఫ్లోర్కి ఇలా విండోస్ కూడా పెట్టడం జరిగింది, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. స్టీల్ రైలింగ్ పై వరకు ఉందండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సెకండ్ ఫ్లోర్కి వస్తే బాల్కనీ కింద ఎలా తీసుకుని ఇక్కడ కూడా అలా తీసుకున్నారండి, స్పేషియస్గా. ఇది కూడా మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి కూడా ఒకసారి చూడండి, సిటీ చూడండి. నేను చెప్పడం కాదు కానీ చుట్టూ సిటీ ఎలా పెరిగిపోయిందో చూడండి. ఏదో సిటీ అవుట్స్కట్స్లో అయితే ప్రాపర్టీ లేదండి, మంచి సిటీలో ఈ ప్రాపర్టీ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా బాగుంటుంది. సేమ్ కింద విధంగానే ఇక్కడ బాత్రూమ్, పైన లో రూఫ్, ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది పైనకి ఒకసారి వెళ్ళి చూద్దాం. లోపల మంచి స్పేషియస్ హాల్, కింద ఎలా ఉందో అలానే హాల్, టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్, పైన చూస్తే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ప్రతి వాల్కి ఇలా డిఫరెంట్ పెయింటింగ్స్ తీసుకున్నారు. పక్కకే ఈ విధంగా ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా. ఓపెన్ కిచెన్ మనకు ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్, విండోస్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఇక పూజ గది కూడా మంచిగా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ యాజ్ యూజువల్ చాలా బాగా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్, పైన లో రూఫ్ ప్లస్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. పెయింటింగ్స్ కూడా మంచి పెయింటింగ్స్ చూస్తున్నారు, పెయింటింగ్స్. ఇక డోర్స్ కూడా మంచి లేటెస్ట్ డోర్స్ తీసుకున్నారండి, చాలా బాగుంది. ఇక మీకు నెక్స్ట్ ఏంటంటే పైన పెంట్ హౌస్ ఉందండి. పెంట్ హౌస్ కూడా చూపిస్తాను. పెంట్ హౌస్ చూసిన తర్వాత మీకు ప్రైస్ రివీల్ చేస్తా. పైకి వెళ్ళడానికి సేమ్ 3.5 feet స్టెప్స్ ప్లస్ ఇక్కడ విండోస్, మంచిగా విండో అన్నమాట. నెక్స్ట్ పైకి వెళ్ళడానికి మనకు స్టీల్ రైలింగ్తో పాటు స్టీల్ గేట్ కూడా ఇచ్చినారండి, చూస్తారు కదా. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా. మన హెడ్ రూమ్ చూడండి, టెస్ట్ స్టెప్స్ మీద అందరు రేకులు పెడతారు, వీళ్ళు ఏంటంటే స్లాబ్ పెట్టేసినారు స్ట్రేట్ అవే. ఇప్పుడు మనం పైకి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి పైకి టెర్రస్ మీదకి అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక రూమ్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ మంచిగా చూస్తున్నారు కదా, మంచి పెయింటింగ్స్, విండో, పూజ గది అన్నీ తీసుకున్నారు. ఇది వచ్చేసి బెడ్రూమ్లా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక్కడ చూస్తే ఒక డోర్, చాలా బ్యూటిఫుల్గా డోర్ తీసుకున్నారు యూపీవీసీ విండోస్తోని. డోర్ తెస్తే ఫుల్ వెంటిలేషన్కి అసలు కుదవలేదండి. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా ఇచ్చినారండి. ఫాల్స్ని కూడా నీట్గా తీసుకున్నారు. ఇక ఇది సిచ్యువేషన్ అండి. దీనికైతే ఈజీగా 4,000 to 5,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక బయట వచ్చేసి ఒక వెస్టర్న్తోని కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైన లో రూఫ్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. మనకి రూమ్ ముందు స్పేషియస్గా ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగిందండి, చాలా బాగుంది. ఒకసారి పైకి కూడా వెళ్దాం. పైకి వెళ్ళి ప్రైస్ డీటెయిల్స్ అయితే నీకు క్లియర్గా చెప్తానండి. పైకి వెళ్ళడానికి మనకు ఐరన్ స్టెప్స్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఐరన్ది రింగ్ స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అసలు పైకి వెళ్తుంటే సిటీ మొత్తం మన ముందే ఉంటుందండి, సిటీ మొత్తం కనిపిస్తుంది. పైకి వెళ్ళగానే మనకు వాటర్ ట్యాంక్స్ చూస్తున్నారు కదా, వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చినారు. 2 వాటర్ ట్యాంక్స్ అండి, 1 2 వాటర్ ట్యాంక్స్. అంటే వాటర్ ప్రాబ్లం లేకుండా మంచి వాటర్ ట్యాంక్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి సిటీ చూడండి, ఇప్పుడు ఇంకా మొత్తం కనిపిస్తుంది, ఎంత బాగుంది చూడండి సిటీ. మన లొకేషన్ వచ్చేసి ఇప్పుడు గుర్రంగూడలో ఉన్నామండి. గుర్రంగూడలో ఉన్నాం ప్రజెంట్. అరవింద నగర్లో అయితే ఉన్నామండి. 75 square yardsలో 27x25 డైమెన్షన్స్లో నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీలో ఉన్నాం. మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 2,550 బిల్డప్ ఏరియా అండి. చూసినాం కదా, ఇంత విస్తృతిగా మీకు ప్రైస్ తెలుసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. ప్రైస్ వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. జస్ట్ 82 lakhs చెప్తున్నారు. అది ఫిక్స్ ప్రైస్ కూడా కాదు, అది కూడా నెగోషియబుల్ అన్నమాట. సో డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్, బ్రోకర్స్ ఎవ్వరు లేరు. మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ. మరి ఇంత సిటీలో ఉన్నాం, మరి స్కూల్స్, కాలేజ్ ఎట్లా అంటే ప్రాబ్లం లేదు. సాగర్ హైవే నుంచి జస్ట్ 3 km డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ. లోన్ కూడా 80% లోన్ కూడా రావడం జరుగుతుంది, ఆ ప్రాబ్లం కూడా లేదు. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటున్నారా,
వెంటనే మీరు చేయాల్సిందల్లా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.